యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురుగుమల గ్రామం పరిధిలో ఉన్నటువంటి మహదేవ్పూర్లో ప్రసిద్ధమైన అక్కన్న మాదన్న దేవాలయం ఉంది. ఇది ప్రచారంలో కాకతీయుల కాలంలో కట్టినట్టుగా ప్రచారం అవుతున్నది. కానీ నిర్మాణం అయితే ఒక 300 సంవత్సరాల క్రితం కట్టబడినట్టుగా ఆ దేవాలయం యొక్క వాస్తుశైలి, విగ్రహాలు వల్ల మనకు తెలుస్తుంది. అక్కన్న మాదన్నలు కుతుబ్ షాహీ వంశపాలనలో చివరివాడైన తానిషా వద్ద కొలువు ఉన్నవారు. ఈ అన్నదమ్ములిద్దరు తానిషా రాజ్యపాలనలో చాలా ప్రసిద్ధులు, గొప్ప వ్యక్తులు. వారి ప్రయాణంలో భాగంగా అప్పుడప్పుడు ఈ మహదేవ్పూర్ ఈ శిథిల దేవాలయం వద్ద బస చేస్తుండేవాళ్ళట. వారి కలలో దేవుడు కనబడి ఇక్కడ విగ్రహాలు మట్టిలో కూరుకనుకున్నాయి, వాటి బయటికి తీసి దేవాలయం కట్టమని అన్నట్టుగా వాళ్లకు కలలో వినిపించింది. వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి దిబ్బలను తవ్వించి చూస్తే విగ్రహాలు దొరికినాయని, ఆ విగ్రహాలన్నీ ప్రతిష్ఠించి చాలా విశాలమైనటువంటి పెద్ద దేవాలయాన్ని కట్టించినట్టుగా తెలుస్తున్నది. 4-5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయ సముదాయం చాలా గొప్పగా ఉంటుంది. ఈ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, ఉమామహేశ్వర ఆలయాలు ఇక్కడ కనపడతాయి. అట్లాగే క్షేత్రపాలకుడుగా హనుమంతుడి దేవాలయం కూడా ఉంది. దేవాలయంలో వేణుగోపాల స్వామికి శనివారం, ఉమామహేశ్వర ఆలయంలో సోమవారం, అమ్మవారికి శుక్రవారం పూజలు చేయడం అనేటువంటిది ఇక్కడ ఆచారీతుల్లో ఉన్నది. అక్కన్న మాదన్నలు ఇక్కడ గుడి ప్రారంభం చేసినప్పుడు వారి మేనల్లుడు భక్త రామదాసు భద్రాచలంలో దేవాలయం కట్టి దానికోసమని ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టినాడని చెప్పి అతన్ని జైల్లో నిర్బంధించినారు. ఆ వివాదం ఉన్న కాలంలో అక్కన్న మాదన్నలు ఇక్కడ కడుతున్న దేవాలయాన్ని పట్టించుకోలేకపోయారని, అది మధ్యలో ఆగిపోయిందని, తర్వాత కాలంలో దాన్ని అక్కన్న మాదన్నలు వదిలేసినటువంటి దేవాలయాన్ని హిందూ దేవాలయాలంటే ఇష్టపడేటువంటి వజీరున్నిసా బేగం అనే ఆవిడ చొరవ చేసి మళ్ళీ గుడిని పునర్నిర్మాణం చేయించిందని, తనకు తన తండ్రి నుంచి వచ్చినటువంటి 33 ఎకరాల భూమిని ఈ దేవాలయ కైంకర్యాల కోసం రాసిచ్చిందని తెలుస్తున్నది. అప్పటి నుంచి ఇక్కడ ధూపదీప నైవేద్యాలు చెల్లుతూ వస్తున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం చూసినప్పుడు పూర్తిగా రాతితో నిర్మాణమైనటువంటి ఈ దేవాలయంలో ఎత్తైన మంటప స్తంభాలు, విడిగా 3 దేవాలయాలు, నల్లరాత్రులు చెక్కినటువంటి వేణుగోపాల స్వామి విగ్రహం భంగం కావడం చేత తిరిగి కొత్త విగ్రహాన్ని అక్కడ పెట్టినట్టుగా స్థానికులు చెప్తున్నారు. నిజానికి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఏవైనా కూడా ఆ దేవాలయం అంతా కూడా 300 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ అక్కన్న మాదన్నల దేవాలయం, ఇప్పుడు మనకు హైదరాబాదులో అక్కన్న మాదన్న దేవాలయాలు, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి దేవాలయాలు చాలా ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఇది మాత్రం ఒక గ్రామంలో ఇంత పెద్ద దేవాలయం కనిపించడం అనేది విశేషం. మహదేవాలయంలో పాత శిల్పాలు కొన్ని కనపడుతున్నాయి. కళ్యాణి చాళుక్యుల కాలం నాటి పానవట్టం మీద శివలింగం, ఒక వినాయకుని శిల్పం, వీరభద్రుడు, భైరవుని శిల్పాలు, అమ్మవారి, ఇవి దేవాలయ ప్రాంగణంలోకి చేర్చినటువంటి పురాతన విగ్రహాలు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి శిల్పాలు, అత్యద్భుతమైనటువంటి మంటపం, ఎన్నో విధాల తీర్చిదిద్దినటువంటి బహుళ స్తంభాల మంటపం కనపడుతూ ఉన్నాయి.